అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రీనివాస్ కాషా, సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్. సో ఈరోజు మనము మోకాలి కీలు మార్పిడి చేసిన వారికి ఎంఆర్ఐ స్కాన్ కానీ సిటీ స్కాన్ కానీ చేసుకోవచ్చా అనే దాన్ని డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా మోకాలి కీలు మార్పిడి అనేది ఒక పెద్ద మెటల్ని మనం కీలులో బిగిస్తాం అన్నమాట. సో ఇది మోకాలు కీలు మార్చిన కీలు. దీంట్లో ఏంటంటే ఇంత పెద్ద మెటల్ ఎముక చివరన బిగిస్తాం. అయితే ఈ కీలు మార్చిన సందర్భంలో ఎంఆర్ఐ చేసినట్టయితే ఈ మ్యాగ్నెటిక్ వేవ్స్ ఏదైతే ఉన్నాయో దాని ద్వారా ఈ మెటల్లో మార్పులు వచ్చి అది మన బాడీకి ఏమైనా ఎఫెక్ట్ చేయొచ్చా అనేది కన్సర్న్. అయితే ఈ అన్ని మెటల్స్ ఏవైతే ఇప్పుడు కీలు మార్పిడికి యూజ్ చేసే మెటల్స్ అన్నీ అంతగా ఎంఆర్ఐతో ప్రభావితం కావు. అండ్ మోకాలి కీలు మార్చి జరిగిన తర్వాత యూజువల్లీ విదిన్ 1 month to 2 months ఎంఆర్ఐ చేయకపోవడం మంచిది. అప్పుడు యూజువల్గా ఏంటంటే ఈ ఎముకకి మనం ఫిక్స్ చేసిన మెటల్ పూర్తిగా గట్టిపడడానికి కాస్త టైం పడుతుంది. కాబట్టి ఆ టైంలో ఈ మైక్రో మూమెంట్స్ ఏవి ఉండకుండా ఉంటే మంచిది. బట్ లేటర్ లైఫ్లో స్కాన్ చేయడానికి వీలవుతుంది. అది సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ. కొన్నిసార్లు మేము ఈ మెటల్ను బోన్కి మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, లేదంటే కీలు మార్చిన తర్వాత ఇన్ఫెక్షన్ రావడం కానీ, లేదంటే నొప్పి పర్సిస్టెంట్గా ఉండడం కానీ అటువంటివి ఉన్నప్పుడు కీలు మార్పిడికి సంబంధించి టెస్ట్స్ ఏవైతే చేస్తామో, కీలు మార్పిడిని అసెస్మెంట్ చేయడానికి చేసే ఇన్వెస్టిగేషన్స్ అయితే ఉంటాయో దాంట్లో ఎంఆర్ఐ స్కాన్ కూడా వన్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ అన్నమాట. సో ఎటువంటి పరిస్థితుల్లోనూ కీలు మార్చిన తర్వాత ఎంఆర్ఐ స్కాన్ చేయకూడదనే సిచ్యువేషన్ లేదు. ఎంఆర్ఐ స్కాన్ తప్పకుండా చేసుకోవచ్చు. బట్ ఎర్లీ పార్ట్ ఆఫ్ రికవరీ టైంలో చేయకుండా ఉండడం మంచిది.